హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు వీడియోలో అయితే తమిళనాడులో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీస్ గురించి అయితే వీడియోలో అయితే చెప్పబోతున్నాం. అండ్ ఇంకా తమిళనాడులో అంటే ఆల్మోస్ట్ ఆ మూవీస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అక్కడ తమిళ మూవీస్ తప్పించి మిగిలిన మూవీస్ పెద్ద అయితే చూడరు. కాకపోతే అక్కడ బాహుబలి మూవీ కూడా అయితే చాలా రోజుల పాటు ఇండస్ట్రీ హిట్గా అయితే ఉంది, కొన్ని సంవత్సరాల పాటు. అండ్ ఇప్పుడు నేను చెప్పే టాప్ 10 మూవీస్ లిస్ట్లో కూడా అయితే ఇంకా బాహుబలి 2 మూవీ అయితే ఉంది. అంటే ఒక తమిళనాడు మూవీసే కాదు, ప్రతి ఒక్క మూవీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ లిస్ట్లో అయితే ఒక బాహుబలి 2 మూవీ తప్పించి ఇంకే మూవీ అయితే లేదు డబ్బింగ్ మూవీస్లో అయితే మాత్రం. ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇదైతే ఎపిసోడ్ 2. అండ్ ఈ ప్రతి ఒక్క స్టేట్మెంట్ అయితే నేనైతే వీడియో అయితే చేస్తాం. అండ్ ఆ వీడియోలో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ అకౌంట్స్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా తమిళనాడులో హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్లో అయితే టాప్ 10th ప్లేస్లో అయితే 2.0 మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మంచి హైప్తో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. దాని కారణంగా ఈ మూవీకి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అయితే తమిళనాడులో వచ్చాయి. అండ్ ఈ మూవీ అయితే ఒక టైంలో అయితే బాహుబలిని కూడా దాటేసే రేంజ్లో అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ రన్ కంప్లీట్ అయ్యేలేకే 129 కోట్ల దాకా అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేసి టాప్ 10th ప్లేస్లో అయితే ఈ మూవీ అయితే ఉంది. ఇంకా టాప్ 9th ప్లేస్లో అయితే అజిత్ కుమార్ గారిది వాల్మైన్ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డులు అయితే తమిళనాడులో అయితే క్రియేట్ చేసుకుంటా పోయి ఇంకా లాంగ్ రన్లో అయితే 130 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి టాప్ 9th ప్లేస్లో అయితే ఈ మూవీ అయితే ఉంది. ఇంకా టాప్ 8th ప్లేస్లో అయితే మాత్రం మళ్ళీ అజిత్ కుమార్ గారు అయిన విశ్వాసం మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ కూడా అయితే సెన్సేషనల్గా అయితే కలెక్షన్ అయితే తమిళనాడులో అయితే కలెక్షన్ అయితే చేసింది. అండ్ ఆ టైంలో అయితే టాప్ 2 ఓపెనర్గా అయితే ఈ మూవీ అయితే ఉంది. అండ్ లాంగ్ రన్లో అయితే 140 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్షన్ అయితే చేసి ఎక్సలెంట్గా అయితే ఈ మూవీ అయితే రన్ అయింది. అండ్ ఇప్పుడైతే మాత్రం ఈ మూవీ అయితే టాప్ 8th ప్లేస్లో అయితే ఉంది. ఇంకా టాప్ 7th ప్లేస్లో అయితే తెలుగు మూవీ అయిన బాహుబలి 2 మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే తమిళనాడులో కూడా ఎక్సలెంట్గా అయితే రన్ అయితే అయింది. ఈ మూవీ ఒక తెలుగు మూవీ తమిళనాడులో 100 కోట్లు కలెక్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడు కూడా ఆ ఒక్క మూవీ మాత్రమే తమిళనాడులో 100 కోట్లు కలెక్ట్ చేసి ఉంది ఈ మూవీ అయితే. అండ్ ఇంకా డబ్బింగ్ మూవీస్ పరంగా కూడా తమిళనాడులో హైయెస్ట్ కలెక్ట్ చేసే మూవీగా కూడా ఈ బాహుబలి 2 మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే లాంగ్ రన్లో ఇండస్ట్రీ హిట్ కూడా అయింది తమిళనాడులో. లాంగ్ రన్లో ఏకంగా 150 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి ఒక తమిళనాడులోనే ఇండస్ట్రీ హిట్ అయితే అయింది ఈ మూవీ. శివకార్తికేయన్ గారి అమరన్ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే కలెక్షన్ అయితే చేసింది ఒక తమిళనాడులో. ఒక టైర్ 2 హీరో అయితే ఆ రేంజ్లో కలెక్ట్ చేయడం ఫస్ట్ టైం అది. అండ్ ఈ మూవీతో శివకార్తికేయన్ గారు కూడా అయితే టైర్ 1లోకి అయితే అఫీషియల్గా అయితే ఎంట్రీ కూడా ఇచ్చిండు. ఇంకా ఈ మూవీ అయితే లాంగ్ రన్లో తమిళనాడులో ఏకంగా 166 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయింది తమిళనాడులో అయితే. టాప్ 5th ప్లేస్లో అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ అయిన జైలర్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ రిలీజ్ కాకముందు ఈ మూవీ మీద పెద్దగా అయితే బజ్ లేదు. అండ్ ఎప్పుడైతే ఉక్కుం పాట రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ మూవీ అయితే ఎక్సలెంట్ రన్ అయితే కలెక్షన్ అయితే చేసింది తమిళనాడులో. అండ్ ఈ మూవీ అయితే లాంగ్ రన్లో ఏకంగా తమిళనాడులో 180 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి టాప్ 5th ప్లేస్లో అయితే ప్రజెంట్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది ఈ మూవీ. ఇంకా టాప్ 4th ప్లేస్లో అయితే కమల్ హాసన్ గారి విక్రమ్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే 5 ఏళ్ల తర్వాత బాహుబలి 2 రికార్డ్ని అయితే ఈ మూవీ అయితే బ్రేక్ చేసింది. అండ్ అప్పటి వరకు బాహుబలి 2 మీద ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డ్ని అయితే విక్రమ్ మూవీ అయితే క్రాస్ చేసి న్యూ ఇండస్ట్రీ హిట్ అయితే అయింది తమిళనాడుకి. ఇంకా ఈ మూవీ అయితే లాంగ్ రన్లో ఏకంగా 187 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే తమిళనాడులో అయితే అయింది. ఇంకా టాప్ 3 ప్లేస్లో అయితే విజయ్ దళపతి గారి గోట్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయినా కానీ అండ్ పెద్ద పాజిటివ్ టాక్ రాకపోయినా కానీ తమిళనాడులో అయితే ఏకంగా 200 కోట్ల పైగా అయితే గ్రాస్ని అయితే ఈ మూవీ అయితే కలెక్షన్ అయితే చేసింది. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఫ్లాప్ అయినా కానీ తమిళనాడులో మాత్రం అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. అండ్ విజయ్ గారి మార్కెట్ వల్లే ఈ మూవీ అయితే బిగ్గెస్ట్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ అయితే కేవలం ఒక తమిళనాడు నుంచి 205 కోట్ల దాకా గ్రాస్ని అయితే ఈ మూవీ అయితే కలెక్షన్ అయితే చేసి టాప్ 3 ప్లేస్లో అయితే ఉంది. ఇంకా టాప్ 2 ప్లేస్లో అయితే మళ్ళీ విజయ్ దళపతి గారి మూవీ అయినా లియో మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ రిలీజ్ కాకముందు ఈ మూవీ మీద అయితే మోర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి ఈ మూవీ మీద. అండ్ ఈ మూవీకి తమిళనాడులో కానీ అండ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కానీ దగ్గర నెగిటివ్ టాకే వచ్చింది ఈ మూవీకి అయితే. అయినా కానీ విజయ్ గారి స్టార్ పవర్తో ఈ మూవీకి అయితే ఎక్సలెంట్గా అయితే రన్ అవుతుంది తమిళనాడులో అయితే మాత్రం. అండ్ ఈ మూవీ అయితే ఒక తమిళనాడులోనే ఏకంగా 215 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీగా అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే తమిళనాడులో అయితే ప్రజెంట్ అయితే టాప్ 2 ప్లేస్లో అయితే కంటిన్యూ అయితే అవుతుంది. ఇంకా టాప్ 1 ప్లేస్లో అయితే PS1 అయితే ఉంది. అండ్ ఈ మూవీ రిలీజ్ కాకముందు అయితే బాహుబలి 2ని క్రాస్ చేసే అంత హైప్ అయితే ఈ మూవీ మీద అయితే ఉంది. కానీ తమిళనాడులో తప్పించి అక్కడే అయితే ఈ మూవీకి అయితే పాజిటివ్ టాక్ రాలేదు. ఇది తమిళనాడుకి చెందిన స్టోరీ కావడంతో తమిళోళ్ళకి బాగా ఈ మూవీ అర్థమయ్యి తమిళనాడులో ఏకంగా 220 కోట్ల దాకా అయితే కలెక్షన్ అయితే చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయితే అయింది ఈ మూవీ తమిళనాడులో అయితే మాత్రం. ఇంకా ఇవి తమిళనాడులో హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ అయితే.
అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదనుకుంటున్నారో అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ ఇదైతే ఇంకా వీడియో అయితే మాత్రం ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్స్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.